హలో అండి, మళ్ళీ ఏంటి బోటి చూపిస్తున్నాను అనుకోకండి. ఇంతకు ముందుది అప్లోడ్ చేసిన వీడియో కొంచెం లెంతీ అయ్యింది. అలానే మళ్ళీ దీంట్లో అది కంప్లీట్ అయితే చేస్తున్నా. అంటే ఇది నేను లాంగ్ వీడియో పెడతాను అని అనుకోలేదు, షార్ట్స్గా తీసాను. కానీ టైం ఎక్కువైపోయింది, అందుకే మళ్ళీ మీకు చూపిస్తున్నా. ఇది మసాలా అంతా వేసి వేగిన తర్వాత ఇక వాటర్ వేసుకొని అయితే మనం మూత పెట్టేసుకోవాలండి. బాగా కలిపి ఒక 2 to 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అంతే. ఇక మీకు కర్రీ చూపిద్దామనేసి మళ్ళీ అయితే ఈ వీడియో పెడుతున్నా. ఇక చూడండి, 3 విజిల్స్ అయితే అయిపోయింది. చూడండి కర్రీ అసలు ఎంత బాగా వచ్చిందో. అసలు చూస్తుంటే ఇది కాస్త అంటే మనకు వాటర్ లాగా ఉండి మనకి చల్లగా అయ్యేసరికి దగ్గరికి అయిపోతుందండి. గ్రేవీ అనేది బాగుంటుంది. ఒకసారి మీరైతే ట్రై చేయండి. ఇలా ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలానే మొన్న అయితే మీకు ఫ్రిడ్జ్ వీడియో పెట్టాను కదండి, అది కూలింగ్ అవ్వట్లేదు, క్లీన్ చేశాను అనేసి. ఇక దానికి అయితే ఈరోజు ముహూర్తం వచ్చిందండి. అంటే నేను అదే మార్కెట్కి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక షాప్ ఉంది. ఇక వాళ్ళకి అడిగాను, ఇట్లా మాకు ఫ్రిడ్జ్ అయితే కూలింగ్ అవ్వట్లేదు, మీరు ఏమైనా రిపేర్ చేస్తారా అంటే చేస్తాం మేడం, వస్తాం అనేసి అన్నారు. ఇక వాళ్ళు వచ్చి ముందు అయితే చూసి వెళ్ళారు. ఇక మళ్ళీ అయితే గ్యాస్ అది నింపాలి, 3000 అవుతుంది, ఏమంటారు అనేసి అన్నారు. మనకు అవసరంకి ఉపయోగపడే వస్తువు కదండి, ఎలా మరి చేయించుకోకపోతే. మా వాళ్ళేమో ఎక్స్చేంజ్ అన్నారు, కానీ ఇక నేనే వద్దని సరే చేయండి అని చెప్పాను. మళ్ళీ వెళ్ళి వాళ్ళు గ్యాస్ అది తీసుకొని వచ్చారు. ఇలా అయితే చేస్తున్నారు. మొత్తానికైతే ఫ్రిడ్జ్ అయితే రిపేర్ అయిందండి. మనకు అవసరంకి ఉపయోగపడే వస్తువు మనకి ఇది అవ్వకపోతే చెయ్యి విరిగినట్టు ఉంటుంది. నాకైతే చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే నేను కూరగాయలు అవి తెచ్చి పెట్టుకుంటాను, కానీ డీప్ ఫ్రిడ్జ్లో మాత్రం కూలింగ్గా అయ్యేది. ఇక దాంట్లోనే పెట్టి అలాగైతే నడిపానండి. మొత్తానికైతే ఫ్రిడ్జ్ అయితే రిపేర్ అయితే అయిపోయిందండి. ఇక నడుస్తుందని అన్నారు, చూడాలి ఎన్ని రోజులు నడుస్తుందో ఏంటో అని. ఇక నాకైతే మనసు ఒప్పలేదు. 30,000 పెట్టుకున్నా, సరే ఈసారి చూద్దాము అంటే మా వాళ్ళు ఇంతకు ముందు కూడా రిపేర్ చేయించావు కదా, ఒక 2 సంవత్సరాలు వచ్చింది, మళ్ళీ ఎందుకు ఎక్స్చేంజ్ చేద్దామని. దీన్ని ఎక్స్చేంజ్ చేస్తే 2000 ఇస్తారట. ఇక దానికోసం ఎందుకండి. ఇక మనలాంటి మధ్యతరగతి వాళ్ళకైతే మైండ్ సెట్ వేరే ఉంటుంది కదండి, చూద్దాంలే అనేసి నేనైతే అలానే అనుకుంటున్నాను. మీరేమంటారు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను చెప్పింది కరెక్టా రాంగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కొంచెం మాలాంటి వాళ్ళకి సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. బాయ్.